ఈరోజు ఈశ్వరమ్మపై జక్కిని శివచరణ్ రెడ్డి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడడాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున అదేవిధంగా బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈశ్వరమ్మ గారు ఇవాళ ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి. ఆమెను కేవలం మీరు ఏదో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తేనే మీరు సహించలేకపోతున్నారు. రేపు రాబోయే కాలంలో ఆమె ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ శక్తిని మేము ఊరికే వదిలిపెట్టనీయం. ఇవాళ తెలంగాణలో నలుమూలల నుంచి కూడా వారికి మద్దతు తెలపడానికి జనాలు విచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆమె మీద జరిగినటువంటి ఈ దాడి, మాటల దాడి ఏదైతే ఉందో దానికి బీసీ సమాజం మొత్తం కూడా తెలంగాణలో తీవ్రంగా మనస్తాపం చెందింది. సో అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళే వాలంటరీగా ఇక్కడ వచ్చేసి వీరికి మద్దతు తెలిపిపోతూ ఉన్నారు. మరి ఈ మద్దతును ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఆ శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపైన కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాల్సింది అవసరం ఉంది. తక్షణమే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మేమేదో ఎంక్వైరీ పెట్టినాము తర్వాత సస్పెండ్ చేస్తామనేటువంటి మాటలు కూడా ఇవాళ బీసీ సమాజం వినదలుచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంకు నిజంగా బీసీలపైన ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉంటే మొదలు వాళ్ళని రాజీనామా చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా వచ్చి ఈశ్వరమ్మ గారిని కలిసి అమ్మ మేము పొరపాటులో మాట్లాడినాం, తప్పైందని చెప్పి పర్సనల్గా క్షమాపణ వేడుకోవాలి. అయితే కానీ బీసీ సమాజం ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమస్య పైన బీసీలు కూడా పెద్ద ఎత్తున పోరాడతారని చెప్పి తెలియజేస్తున్నాం.